హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు సాటర్డే అనమాట. పిల్లలకి తలస్నానం చేయించడానికి నేను మెంతులతో ఒక పేస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఒక 2-3 అవర్స్ ముందు 2 టేబుల్ స్పూన్ మెంతులు అండ్ 1.5 టేబుల్ స్పూన్ అవిసె గింజలు అయితే నానబెట్టేసుకుంటున్నాను. పిల్లల స్కూల్ నుంచి వచ్చే వరకు ఈ పేస్ట్ అయితే నేను రెడీ చేసుకొని ఉంచుకుంటాను అన్నమాట. ఇవి చక్కగా అయితే నానిపోయినాయి. వీటితో పాటు కొన్ని నేను మందార ఆకులు పూలు కూడా యాడ్ చేస్తున్నాను. అన్సీజన్ టైంలో పూలు దొరకవు కదా, ఆ టైంలో ఓన్లీ మందార ఆకులు కూడా వేసుకొని పేస్ట్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు సీజన్ కాబట్టి మా గార్డెన్లో ఫుల్గా ఉన్నాయి. అందువల్ల నేను మందార పూలు కూడా తీసుకొని వచ్చాను. మందార పూలను యాడ్ చేస్తున్నాను. వాటితో పాటు కొన్ని మొగ్గలు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఏంటంటే అవిసె గింజలు హెయిర్కి మంచి కండిషనర్గా యూజ్ అవుతాయి. మెంతులు యూజ్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుందన్నమాట. అందుకని మెంతులతో ఎప్పుడు నేను పేస్ట్ చేసి పిల్లలకైతే హెయిర్కి అప్లై చేస్తూ ఉంటాను అన్నమాట. ఇక్కడేమో నేను శుభ్రంగా ఆకులను అయితే క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేయడం వల్ల డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ మనం అలాగే పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ స్కిన్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎలర్జీ ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది. అందువల్ల శుభ్రంగా ఆకుల్ని పూలని అయితే శుభ్రంగా కడుక్కొని పేస్ట్ అయితే రెడీ చేసుకుంటాను. అదేవిధంగా వాటితో పాటు కొద్దిగా ఇవి కరివేపాకు కూడా వేస్తున్నాను. కరివేపాకు మనం యూస్ చేసేటప్పుడు కొంచెం ఎండిపోతూ ఉంటుంది కదా, దాన్ని అయితే పడేయకుండా నేను ఇలా ఫ్రిడ్జ్లో స్టాక్ అయితే పెట్టుకుంటాను అన్నమాట. పెట్టుకొని ఇలా పేస్ట్ రెడీ చేసుకున్నప్పుడు వాటితో పాటు కరివేపాకు కూడా వేసి తలకైతే పట్టిస్తూ ఉంటాను. కరివేపాకు వల్ల కూడా హెయిర్ గ్రోత్ బాగుంటుంది. పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాను. పిల్లలైతే స్కూల్ నుంచి అయితే వచ్చేసారన్నమాట. ఇట్లా పిల్లలకైతే అప్లై చేస్తున్నాను. చక్కగా వాళ్ళ మాడుకు అంటే తలకి కుదుర్లకు అంటేటట్టు చక్కగా రాసేసుకోవాలన్నమాట. దీనివల్ల ఏంటంటే జుట్టు ఊడటం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో పిల్లలకు కూడా బాగా హెయిర్ ఫాల్ అవుతుంది. ఏంటంటే పొల్యూషన్ అధికమైపోతుంది. తినే తిండి కూడా సరిగ్గా ఉండటం లేదు కదా, అన్నీ కెమికల్స్ ఎక్కువైపోతున్నాయి. దానివల్ల పిల్లలకి హెయిర్ అనేది చాలా ఎక్కువగా ఊడిపోతుంటుంది. అందువల్ల మీరు కూడా ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి. మా చిన్నప్పుడు మా అమ్మ కూడా మాకు ఇలాగైతే పెడుతూ ఉండేదన్నమాట. తలకి మందార ఆకుల్ని కుంకుడుగాయల్లో వేసేసి తలస్నానం చేపిస్తూ ఉండేది. మాకైతే పెళ్ళయ్యి మా పిల్లలు పుట్టే వరకు కూడా నాకు అసలు కొంచెం కూడా జుట్టు ఊడేది కాదు. ఇప్పుడున్న పొల్యూషన్ వల్ల చిన్న చిన్న పిల్లలకే జుట్టు ఊడిపోవడం, వైట్ హెయిర్ రావడం అయితే జరుగుతుంది. ఇలా మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. దీనివల్ల అయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. పేస్ట్ అప్లై చేసిన 40 మినిట్స్ తర్వాత అయితే తలస్నానం చేయిస్తాను అన్నమాట. అందుకని ఈ గ్యాప్లో నేను నైట్ డిన్నర్ కోసం రాజ్మా కర్రీ చేయడానికైతే రెడీ అయిపోయాను. ఈ రాజ్మా ఏంటంటే నేను మార్నింగ్ నానబెట్టేసుకున్నాను అనమాట. ఒక 6-7 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. నానబెట్టేసుకొని కొద్దిగా వాటర్ పోసేసుకొని ఒక 6-7 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడకబెట్టేసుకున్నాను. చూడండి, రాజ్మా అయితే చాలా మెత్తగా ఉడికిపోయిందనమాట. దీంట్లో నేను ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకుని ఉంచుకున్నాను. ఏమో రాజ్మా ఉడకబెట్టిన వాటర్ వేస్ట్ చేసుకోకుండా కర్రీలోకి అయితే యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక 2 బంగాళదుంపలు ఉడకబెట్టేసుకొని తోలు తీసేసుకొని అయితే రెడీగా ఉంచుకున్నాను అనమాట. ఒక 2 టమాటోస్ యూస్ చేస్తున్నాను అనమాట. టమాటోలు అయితే పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని కొద్దిగా అయితే జీలకర్ర వేసేసుకోవాలి. రాజ్మా కర్రీలో జీలకర్ర చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట. జీలకర్ర ఫ్రై అంటే వేగిపోయిన తర్వాత ఆనియన్స్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా వేగాలంటే ఏంటంటే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. అందుకని నేను కొద్దిగా అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెం చూడండి, కలర్ చేంజ్ అవుతుంది. గోల్డెన్ కలర్ అయితే వచ్చేస్తుంది అనమాట. చూడండి, గోల్డెన్ కలర్ అయితే వచ్చేస్తుంది. ఇలా ఫ్రై అయితే ఏంటంటే మనకి గ్రేవీ మంచిగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ టైంలో ముందుగా మనం పేస్ట్ చేసుకున్న 2 టమాటాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎలా అంటే 2 టమాటోస్ అంటే 2 ఆనియన్స్ వేసుకుంటే 2 టమాటోస్ వేసుకోవాలన్నమాట దీని క్వాంటిటీ. ఇప్పుడు నేను 2 టమాటాలు అయితే పేస్ట్ చేసుకొని ఆ టమాటో పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, దీంట్లో ఉన్న ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. అంటే టమాటోస్ మంచిగా వేగాలన్నమాట, పచ్చివాసన పోవాలి. టమాటో చక్కగా వేగిపోయిన తర్వాత కొద్దిగా అల్లం చిల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. ఈ మసాలాలన్నీ చక్కగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి, లేదంటే పచ్చి వాసన వస్తుంది కదా, తినడానికి బాగోదు. అందుకని చక్కగా ఇవైతే మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాము.
వాటితో పాటు కొద్దిగా ఒక 1 స్పూను మన కారం యాడ్ చేసుకుంటున్నాము. అదేవిధంగా కొద్దిగా అయితే పసుపు యాడ్ చేసి ఇలా అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇవి కూడా ఆయిల్లో చక్కగా అయితే ఏగిపోవాలన్నమాట. చూడండి అలా ఫ్రై అవుతున్నాయి, అలా చక్కగా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిన తర్వాత దానిలో ఉన్న ఆయిల్ అనేది బయటకు వస్తుందన్నమాట. అప్పుడు కొద్దిగా నేను దాంతోపాటు కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను. గరం మసాలా కూడా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. జీలకర్ర వేసాం కాబట్టి జీలకర్ర పౌడర్ అనేది అవసరం లేదనమాట. అందుకని నేను ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ మసాలన్నీ వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకొని ఉంచుకున్న రాజ్మా అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. వాటర్తో సహా మనం వేసేసుకోవాలి. ఈ మసాలాలన్నీ రాజ్మాకి అయితే చక్కగా పడతాయి అన్నమాట. అందుకని ఫస్ట్ రాజ్మా వేసుకొని కొంచెం సేపు మనం అలా కలిపేసుకొని ఉడకనివ్వాలి. తర్వాత మనం దానిలో ఉన్న వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. అంటే మనం రాజ్మా ఉడకబెట్టుకున్నప్పుడు వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ వేస్ట్ చేయకుండా మనం ఇలా యాడ్ చేసుకోవచ్చు. అందుకే నానబెట్టేటప్పుడు రాజ్మాని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే కొంచెం సేపు అయితే ఉడకబెట్టేసుకుందాము. చూడండి కొంచెం ఉడకడం స్టార్ట్ అయింది కదా, ఈ టైంలో కొద్దిగా నేను సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను రాజ్మా ఉడకబెట్టుకునేటప్పుడు సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకున్నాను. అదేవిధంగా ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని ఫ్రై చేసుకున్నాను కదా, అందుకని చూసి అయితే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక స్మాష్ తీసుకొని రాజ్మాని అయితే కొద్దిగా స్మాష్ చేసుకుందాము. ఆల్రెడీ రాజ్మా ఉడికిపోయింది కాబట్టి అంటే కొద్దిగా స్మాష్ చేసుకుంటే చాలన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం రాజ్మాని సైడ్ తీసుకొని పేస్ట్ చేసి ఆ పేస్ట్ని దీనిలో యాడ్ చేసుకుంటారు. దానివల్ల గ్రేవీ థిక్నెస్గా ఉంటుంది. ఆల్రెడీ నాకు రాజ్మా మెత్తగా ఉడికిపోయింది కాబట్టి నేను ఇలా స్మాషర్తో స్మాష్ చేసేసుకున్నాను అనమాట. అంటే మొత్తం రాజ్మా చేసుకోవాల్సిన అవసరం లేదు, కొద్దిగా చేసుకుంటే చాలన్నమాట. నేను ఈ టైంలో ఉడుకుతుంది కదా, ఈ టైంలో ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు కూడా యాడ్ చేసేసుకున్నాను. ఎక్కువ అంటే గట్టిగా తిప్పకూడదు, ఆల్రెడీ మెత్తగా ఉడుకున్నాయి కదా, మళ్ళీ పేస్ట్ అయిపోతాయి అన్నమాట. చూడండి కూర అయితే రెడీ దగ్గరికి వస్తుంది. ఈ టైంలో కొంచెం మనం దాంట్లో కసూరి మేతి అయితే యాడ్ చేసుకున్నాము. కసూరి మేతి ఇలాంటి కర్రీస్లో వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. సేమ్ ఇదే టైంలో కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను కొద్దిగా బటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్లోకి రోటీస్ కానీ, పూరీస్ కానీ, చపాతీ కానీ, జీరా రైస్ కానీ చాలా బాగుంటుందన్నమాట. లాస్ట్లో నేను కొత్తిమీర అయితే వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. చూడండి గ్రేవీ ఎలా ఉందో. ఒకసారి ఇలా అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నేను పిల్లలకు ఈ పూరి అడిగారనమాట, అందుకని పూరి రెడీ చేస్తున్నాను. 1 అవర్ ముందే నేను చపాతీ పిండి రెడీ చేసుకొని ఉంచుకున్నాను అనమాట, అంటే కలిపేసుకొని ఉంచుకున్నాను. దానివల్ల పూరీలు ఏంటంటే చాలా అంటే స్మూత్గా ఉంటాయి, ఇలా అయితే పొంగుతూ ఉంటాయి అన్నమాట. నేను దీనిలో రవ్వ కానీ ఏది కానీ యాడ్ చేయలేదండి. సేమ్ మనం చపాతీకి ఎలా కలుపుకుంటామో పిండి అలాగే కలిపేసుకొని ఉంచుకున్నాను అన్నమాట. ఇలా పిల్లల కోసం అయితే పూరీలు రెడీ చేస్తున్నాను. చిన్న చిన్న పూరీలు అయితే పిల్లలకి చాలా ఇష్టం అనమాట, అందుకని నేను చిన్న చిన్న పూరీలు అయితే చేస్తున్నాను. చపాతీని ఎప్పుడైనా అంటే మనం పూరి చేసుకున్నప్పుడు దాన్ని మరీ పలచగా అయితే ఒత్తుకోకూడదు అనమాట. దానివల్ల ఏంటంటే పూరి అనేది పొంగదనమాట. పూరీని ఎప్పుడైనా చేసేటప్పుడు కొంచెం మందంగానే చేసుకోవాలి. అప్పుడు పూరి అనేది మనం ఆయిల్లో వేయంగానే పొంగుతుంది. మరీ ఫుల్లో పెట్టుకోకూడదు. మరి ఫుల్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే వేయంగానే అది కాలిపోయి పొంగదనమాట. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని
పూరి అనేది కాల్చుకోవాలి. చూడండి ఎలా పొంగుతుంది. ఇంకా ఇట్లా చేసుకోవాలన్నమాట. మరీ మందంగా మరీ పల్స్గా చేసుకోకూడదు, మరీ మందంగా చేసుకోవద్దు. ఒక మీడియంగా అయితే పూరి రెడీ చేసుకోవాలి. నా పూరి అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎలా పొంగినాయో. నాకు పూరి చేయడం కూడా అయిపోయింది. నీ గ్యాప్లో పిల్లలకు తలస్నానం చేయించేసాను. అయిపోయిన తర్వాత మేమైతే డిన్నర్ చేసేస్తున్నాం అనమాట. నేను ఈరోజు జీరా రైస్ కూడా చేశాను అనమాట. జీరా రైస్ ఏంటంటే ఈ కూరలో కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట. అందుకని నేను జీరా రైస్ కూడా చేశాను. చూడండి హెయిర్ ఎంత సిల్కీగా ఉందో, చాలా బాగుంటుంది అనమాట. నేను మంత్లీ లేదా 2 monthsకి ఒకసారి అయితే పిల్లలకి హెయిర్ కట్ చేస్తూ ఉంటాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.